హాయ్ గైస్, బుజ్జి అండ్ భైరవ ఒక యానిమేటెడ్ సిరీస్ అయితే చూసాను. సో ఈ సిరీస్ లో నాకేమనిపించింది అండ్ కమింగ్ టు కల్కి మూవీలో స్టోరీ ఎలా ఉండబోతుంది, ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతుంది అని ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ యానిమేటెడ్ సిరీస్ లో స్టోరీ మనం గమనిస్తే ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో స్టోరీ అనేది జరుగుతూ ఉంటది, కానీ ప్లేస్ మాత్రం మన ఇండియన్ ఆరిజిన్సే ఉంటాయి. సో ఇక్కడ భైరవ కొన్ని ప్లేసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటారు, కాశీ అని. అండ్ ఇక్కడ మనీ అనేది ఉండదు, ఓన్లీ యూనిట్స్ అని ఉంటాయి. అంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఒక ఫిలసాఫికల్ థాట్ని కూడా నాగ్ అశ్విన్ గారు చూపించబోతున్నారు. అంటే ఒక వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీస్ చేయడానికే ఐ థింక్ ఈ సిరీస్ అని డిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. నాకైతే సిరీస్ బాగా నచ్చింది. 2 ఎపిసోడ్స్ కూడా అంటే కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అని ఆడియన్స్ ని ముందుగానే ప్రిపేర్ చేశారు. ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఆడియన్స్ ఏ సినిమా చూడబోతున్నారు అని అనేసి మనం ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేసి థియేటర్ లోకి రప్పిస్తే ఆ సినిమా అన్నది డిసప్పాయింట్ చేయదు ఆడియన్స్ ని. సో నాకైతే చాలా బాగా నచ్చింది భైరవ అండ్ బుజ్జి సిరీస్ కూడా. యానిమేషన్స్ కానీ, ఆ డబ్బింగ్ కానీ, ఆ లైవ్ యాక్షన్ థింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఎందుకు సిమిలర్ గా ఉండబోతుంది అంటే మనకి బుజ్జి ట్రేజర్ వచ్చినప్పుడు కూడా ఆ ట్రేజర్ లో కొన్ని డైలాగ్స్ మీరు గమనించండి. బౌంటీ 0.01 ఛాన్స్ అని బుజ్జి చెప్పడం కానీ, ఫాస్ట్ గా వెళ్ళని భైరవ చెప్పడం కానీ, అంటే సేమ్ ఆ సిమిలర్ థింగ్ నే ఇక్కడ మన ఈ యానిమేటెడ్ సిరీస్ లో కూడా చూపించారు. యానిమేషన్ సిరీస్ లోనే యానిమేషన్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ సినిమాలో ఇంకెలా ఉండబోతుంది అన్నది చాలా వెయిటింగ్. June 27th కోసం ఇంకా 27 days ఉంది. ఇంకా చాలా అప్డేట్స్ అనేవి కల్కి కోసం రాబోతున్నాయి. అండ్ ప్రతి అప్డేట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటది. ఐ థింక్ కల్కి సినిమా అంటే ఒక వరల్డ్ వైడ్ మార్కెట్ కూడా ఓపెన్ అవబోతుంది అన్నది ఒక సైన్ గా క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్ గారు. ఎందుకంటే బాహుబలి అండ్ కొన్ని మన ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాయి. వరల్డ్ లో చాలా మంది ఆడియన్స్ మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా చూడడానికి కల్కి ఒక రీజన్ అవుతుంది అన్న దాంట్లో అందులో నో డౌట్. అండ్ నాగ్ అశ్విన్ గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇది ఒక మైథాలజీ సైన్స్ ఫిక్షన్ డ్రామా అని. అంటే సైన్స్ ఫిక్షన్ లో మైథాలజీని ఇంక్లూడ్ చేసి రాసుకున్న కథ. నేనైతే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ June 27th కోసం. ఫస్ట్ షో నేను అసలు మిస్ అవను. సో మీరు కూడా వెయిటింగ్ ఈ సినిమా కోసం అన్నది కింద కమెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.